ఆయా గ్రామాలలో మండలాల్లో ఉండే ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ ఈ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా చెరువులు కబ్జాలు అయిపోయినాయి, ఎక్కడ చూసినా అడవులు కబ్జాలు అయిపోయినాయి. చెరువుల పక్కన కై ఉండేవాడు ఏం చేస్తా అంటే వాడి కైతో పాటు చెరువు జాగానే ఆక్రమించుకునేస్తున్నాడు. అడవుల పక్కన కై ఉండేవాడు అడవులను ఆక్రమించేస్తున్నారు. ఇది మరి ఆక్రమించుకుంటూ పోతా ఉంటే ఏమయ్యేది? మీరేం చేస్తారంటే ప్రతి గ్రామాలలో ప్రతి మండలాల్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయో సర్వే ఎత్తి ఆ దగ్గర సర్వే రైలు నాటాలి. ఎందుకంటే ఇది మరి ఆక్రమించుకుంటూ పోతుంటే భవిష్యత్తులో నీళ్ళు తాగేదానికి నీళ్ళు దొరకవు. ఇప్పటికే మనకి భూమిలో నీళ్ళ శాతం తగ్గిపోయింది. ఎందుకంటే చెరువులు లేవు. చెరువులు ఉంటే నీళ్ళు భూమిలో ఉంటుంది. దానివల్ల ఎండ తీవ్రత తెలియదు మనకి. అడవులని ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ చూసిన అడవులు కాడ తవ్వేసి ఆక్రమించేస్తున్నారు, ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. దయచేసి ఇంక నుంచైనా సరే ప్రతి ఒక్కరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మన అడవులను, చెరువులను, చెట్లను కాపాడండి. ఈ మూడు లేదంటే మానవ మనుగడే లేదు. దయచేసి అర్థం చేసుకొని ఈ మూడింటిని కాపాడతారని మీ పాదాల కార తల ఉంచి వేడుకుంటాడా. దయచేసి కాపాడండి. జై హింద్, జై భారత్.